నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ఏపీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే జన సైనికులు కావచ్చు, ఎందుకు స్పందించలేదు? ఆ రోజు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా ఆ అంశాన్ని పక్కన పెట్టి వేరే అంశం గురించి మాట్లాడడం వల్ల అంటే ఇండైరెక్ట్గా స్పందిస్తున్నారా? ఈరోజు అంటే చట్టసభల్లో చిరంజీవి గారికి ఘోర అవమానం జరిగింది అంటూ ఏపీలో ఒక వర్గం వారు బాగా నినదిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారు మనం చూసాం అసెంబ్లీలో చిరంజీవి గారికి సంబంధించి పేరు తీసి మాట్లాడిన కామెంట్స్, అక్కడ వాడు వీడు అనేది కూడా పదాలు చేర్చేసరికి ఇంకా పెద్ద దుమారమే రేగుతోంది. మీరేమంటారు ఆ కామెంట్స్కి సంబంధించి? నమస్తే అండి. ఈనాటి ప్రేక్షకులందరికీ అదేవిధంగా స్వర్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అసెంబ్లీలో చిరంజీవి గారి పట్ల బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర కాపు జేఏసీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం ఆ రోజు పెద్దలు చిరంజీవి గారు కానీ లేదంటే అంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారిని సినిమా పెద్దలు కలిసిన సందర్భానికి నేపథ్యంలో జరిగిన చర్చ, దానికి సంబంధించి అసెంబ్లీలో ఆ వ్యాఖ్యలు అనేది చూస్తా ఉంది. అదే పరిస్థితుల్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో లోకేష్ గారికి మామగారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి స్వయాన బావమర్ది గారు, స్వయాన నందమూరి తారక రామారావు గారికి తనయుడైన బాలకృష్ణ గారి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపే పరిస్థితి ఉంది. బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఏదైనా కానీ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఉండాలి. కానీ ప్రధానమైన భూమిక వహించాల్సిన పెద్దలు బాలకృష్ణ గారి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి ఐక్యతకి దెబ్బతీసేదిగా ఉంది. ఒక పక్క ముఖ్యమంత్రి మార్పు నేపథ్యం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ రాజకీయాలు ముందుకు పోతున్న నేపథ్యం, దానికి జనసేన వైపు నుంచి ఏమైనా అభ్యంతరం ఉంటుందా, లేదా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకు పోతుందా, లేదంటే బీజేపీ అగ్రనాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది? మరో పక్క పవన్ కళ్యాణ్ గారు మరో 2 టర్ములు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి అవసరం ముఖ్యమంత్రిగా అనే పరిస్థితులు అనేక సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం వ్యాఖ్యలు సంబంధించి. ఈ పరిస్థితుల్లో అంత ఐక్యతతో ముందుకు పోతున్న కూటమి ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమాకు సంబంధించిన అంశాన్ని తీసుకుని వచ్చి బాలకృష్ణ గారు ఆ సినిమా వ్యాఖ్య, ఒకటి ఆయనకు సంబంధించిన గెస్ట్ల యొక్క విధానంలో 9వ పేరుగా ఆయన పేరు పొందుపరిచారని, రెండోది కామినేని శ్రీనివాస్ గారు దానికి సంబంధించిన వ్యాఖ్యలు. ఆ రోజు ఆయన చాలా గట్టిగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రేట్లు పెరిగే నేపథ్యంలో ఆ రోజు చిరంజీవి గారు వెళ్ళి చాలా గట్టిగా మాట్లాడిన నేపథ్యంలోనే ఆ రోజు సాధ్యమైందని కామినేని శ్రీనివాస్ గారు వ్యాఖ్య చేయటం. ఒక పక్క కామినేని శ్రీనివాస్ గారు వ్యాఖ్య చేయటం, మరో పక్క దానికి సంబంధించి పెద్దలు బాలకృష్ణ గారు స్పందించటం, వ్యాఖ్య చేసిన ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినవి. కూటమి ముందుకెళ్తున్న నేపథ్యంలో పెద్దలు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన నేపథ్యంలో వాడు వీడు అనే వ్యాఖ్యలు నేరుగా చిరంజీవి గారికి వర్తించే విధంగా, చిరంజీవి గారిని అన్నట్టుగా బాలకృష్ణ గారు వాడు అనటాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన పెద్దలు కానీ, జనసేన నాయకత్వం కానీ, అదేవిధంగా బీజేపీ నాయకత్వం కానీ, అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్న ముఖ్యమైన నాయకత్వం కూడా ఆ వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి సజావుగా ముందుకు పోతున్న నేపథ్యంలో బాలకృష్ణ ఆ విధమైన వ్యాఖ్యలు చేయటం, ఆ విధంగా స్పందించటం, వాడు వీడు అనే వ్యాఖ్యలు చేయటం సహేతుకం కాదు. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజమండ్రి జైలుకి వెళ్ళి మద్దతు తెలపడం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆపితే ఆ ప్రభుత్వంలో ఆయన రోడ్డు మీద పడుకున్న పరిస్థితి ఉంది, నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. అటువంటి పెద్ద ఎత్తున ఆందోళన చేసి రాజమండ్రికి వెళ్ళి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి మద్దతు తెలిపిన నేపథ్యం ఉంది. ఇంత ఐక్యతతో ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన నాయకుడు బాలకృష్ణ గారు. అటువంటిది ఒక చిన్న అంశంలో స్పందించి ఘాటైన పదాలు, ఘాటైన వ్యాఖ్యలు, వాడు వీడుగా నేరుగా చిరంజీవి గారిని వ్యాఖ్యానించటం మొత్తంగా కూటమి
చందు ప్రభుత్వ గారు పెద్దలు దీని మీద ఇస్తుపోతా ఉన్నారు. ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లాల్సిన నాయకత్వంలో కుటుంబంలో ముఖ్యమైన నాయకుడు బాలకృష్ణ ఈ విధమైన వ్యాఖ్యలు చేయటాన్ని కూటమి మొత్తంగా విభేదిస్తుంది. ఆ వ్యాఖ్యల పట్ల సరైన పద్ధతి కాదనేదే కూటమిలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. కానీ బాలకృష్ణ గారే నేరుగా వ్యాఖ్యలు చేయటం, ఒక పెద్ద స్థాయి నాయకుడు, అదేవిధంగా అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానీ, యువ నాయకుడు మన లోకేష్ గారికి కానీ సన్నిహితమైన బంధుత్వం కలిగిన బాలకృష్ణ గారి వ్యాఖ్యల పట్ల వారు కూడా మనసులో బాధపడటం తప్ప స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమైనా అంతర్గతంగా ఇప్పటికే చిరంజీవి గారితో వారు మాట్లాడినట్టుగా వింటా ఉన్నాం, కానీ అధికారికంగా రెండు వైపుల నుంచి ఎవరు కూడా లీక్ ఇచ్చిన పరిస్థితి లేదు. మొత్తంగా చూసుకున్నట్టయితే బాలకృష్ణ గారి వ్యాఖ్యలు చిరంజీవి గారిని అవమానపరిచినట్టుగానే కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తా ఉన్నారు. అదేవిధంగా సామాజిక వర్గంగా కాపు వర్గాలంతా కూడా దీని మీద తీవ్రమైన నిరసన తెలుపుతా ఉన్నాయి. చందు గారు, ఆయన తీసుకోవడమే ఆ సైకో అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుని మాట్లాడినప్పటికీ కూడా సాధారణంగా చెప్తూ ఉంటారు, మనసులో ఉన్న మాటలే నోటి నుండి బయటకు వస్తాయి అని. సో ఖచ్చితంగా వాడు చెబితేనే ఇది జరిగిందా, నా నంబర్ అంటే నా పేరును 9వ నంబర్గా చేర్చడం ఏంటి అంటూ కూటమిలో జనసేనకు చెందిన కందుల దుర్గేష్ గారిని ఉద్దేశించి కామినేని గారికి సంబంధించి చాలా సీరియస్ అయ్యారు. అంటే పోటీతత్వం ఖచ్చితంగా ఉంటుంది, సినిమా హీరోస్ మధ్య పోటీ ఉంటాయి, సినిమాలలో పోటీలు ఉంటాయి, ఎక్కడో వీళ్ళిద్దరికీ అది ఉంది, ఆ గ్యాప్ ఉండింది. కూటమిలు ఉన్నారు కాబట్టి, సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఆ గ్యాప్ను, ఆ అసహనాన్నో ఈరోజు బాలయ్య గారు ఇలా తీర్చుకున్నారు అంటున్నారు కొంతమంది. మీరు ఏకీభవిస్తారా వాళ్ళతో? అంటే ఇక్కడ స్వర్ణ, ఇప్పుడు మీరు చూడండి, అసలు ప్రభుత్వం ఎవరిది? కూటమి ప్రభుత్వం నడిపించేది ఎవరు? ప్రభుత్వంలో జరిగే పరిస్థితులు, ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాలు ఎవరు బాధ్యత వహించాలి? ఒక సినిమా రంగానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించి ఏదైతే లిస్టు రెడీ చేశారో ప్రోటోకాల్ ప్రకారం రెడీ చేసేది ఎవరు? జిఏడి వాళ్ళు రెడీ చేస్తారు, అంతే కదా. ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా ప్రభుత్వంలో పెద్ద స్థాయి కార్యక్రమం ఉంటే జిఏడి వాళ్ళు రెడీ చేస్తారు, లేదా ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు రెడీ చేస్తారు, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారో, లోకేష్ గారో, పవన్ కళ్యాణ్ గారో ఆ లిస్టును చూస్తారా? లిస్టును చూసి ముందు పేరు ఇది పెట్టండి, లేకపోతే తర్వాత పేరు ఇది పెట్టండి అని సరి చేస్తారా? బాలకృష్ణ గారిని అవమానించాలనుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రిగా ఉన్న దుర్గేష్ గారు కానీ ఆలోచిస్తారా? కొన్ని కార్యక్రమాల్లో పరిస్థితులను బట్టి ఒక కార్యక్రమం ముందు, ఒక్కొక్క కార్యక్రమంలో ప్రోటోకాల్లోనో లేకపోతే ఇంకో సందర్భంలోనో తప్పులు అనేవి జరుగుతాయి. దానికి పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే చిరంజీవి గారికో దాన్ని అంటగట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన బాధ్యతలో ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రభుత్వాన్ని నడిపేది లోకేష్ గారు, దానికి సమానమైన ప్రతిపత్తిలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూటమికి నాయకత్వం వహించేది పవన్ కళ్యాణ్ గారు. నీకు ప్రోటోకాల్ లిస్టులో 9వ పేరు ఉంటే బాలకృష్ణ గారు ఎవరిని ప్రశ్నించాలి? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. నువ్వు చిరంజీవి గారిని ఎలా కామెంట్ చేస్తావు? ఇప్పుడు సంబంధం లేని అంశం. ఇప్పుడు ఆ రోజు బాలకృష్ణ గారికి సంబంధించిన అంశంలో నీకు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారా, పిలవలేదా, అది ఆ పరిస్థితులు ఏ విధంగా జరిగినాయి? చంద్రబాబు నాయుడు గారిని కోరారు, పెద్దలంతా కూడా కలుస్తారు, దానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే చంద్రబాబు నాయుడు గారు కోలి ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆయన ఫలానా చిరంజీవి గారు రమ్మన్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా అది చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా చిరంజీవి గారిని పిలిచారు 1 to 1. దాని తర్వాత డెలిగేషన్ గా 5గురు అన్నారు, తర్వాత 10 మందిని తీసుకుని వెళ్ళారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారి కోసం ప్రయత్నం చేశాను, నేను ప్రయత్నం చేశా. అదే విధంగా జమిని కిరణ్ గారికి బాధ్యత చెప్పా. ఆయన దాదాపుగా 3 సార్లు ప్రయత్నం చేశారు, బాలకృష్ణ గారు అందుబాటులోకి రాలేదు ఆ రోజు. కాబట్టి ఆ రోజు నాకున్న పరిస్థితుల్లో, నాకున్న అవగాహనతో, సామాన్యుడితోటైనా ముఖ్యమంత్రితోటైనా నేను ఏ విధంగా ముందుకు పోతానో అదే పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సినిమా సమస్యల మీద, ధరల మీద మాట్లాడానని చిరంజీవి గారు ప్రకటించారు. దానికి సంబంధించి నువ్వు పెద్ద స్థాయిలో ఉండి సీనియర్ నాయకుడివి, అదేవిధంగా శాసనసభ్యులుగా ఉన్నారు, మీరు ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నారు, మీ ఆదేశాలతో ప్రభుత్వం నడుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన మీరు, అటువంటి పెద్ద స్థాయిలో ఆలోచించాల్సిన మీరు వ్యక్తిగతంగా తీసుకున్న చిరంజీవి గారిని అవమానిస్తే ఎవరు ఊరుకుంటారు? ఓ చిరంజీవి అభిమానిగా నేనైతే ఊరుకోను. అదేవిధంగా సామాజికంగా చిరంజీవిని
కాపు వర్గాలు ఓన్ చేసుకుంటాయి. మా కుటుంబ సభ్యుడు చిరంజీవి గారిని సాక్షాత్ అసెంబ్లీలో మీరు ఆ వాడు వీడంటే మేము బాధపడతాం. ఎన్నిసార్లు బాధిస్తారు, ఎన్నిసార్లు బాధ పెడతారు, ఎన్నిసార్లు సామాజికంగా కాపు వర్గాల మీద దాడి చేస్తారు. అసెంబ్లీలో అవమానించాల్సిన అవసరం ఏముంది మీకు పెద్దలకి, బాలకృష్ణ గారికి? ఆ రోజు రాజమండ్రిలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపితే పొత్తుతో ముందుకు పోతామంటే అదే బాలకృష్ణ గారు రాజమండ్రి జైలు ముందు ఉండి ప్రెస్ మీట్ లో ఆహ్వానించారు, గౌరవప్రదంగా ముందుకెళ్లారు. ఆ రోజు లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడారు ఆ రోజు ప్రెస్ మీట్ కి సంబంధించి అక్కడ నుంచుని. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ పెద్ద చిరంజీవి గారు, ఆయనకి దేవుడితో సమానంగా చూసుకునే వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారిని పట్టుకుని కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న నేపథ్యంలో ఆ విధానమైన వ్యాఖ్యలు బాలకృష్ణ గారు చేయటం సహేతుకం కాదు. అది కూటమి ప్రభుత్వం పెద్దలంతా కూడా దీని మీద బాధపడుతున్నారు. స్వర్ణ చందు గారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకవేళ బాలకృష్ణ గారు అలా అనేశారు అనుకుందాం, బట్ పక్కనే హౌస్లో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా కనీసం అలా మాట్లాడకూడదు అనో వారించడము, కనీసం పల్లెత్తు మాట కూడా అనకపోవడం చాలా శోచనీయంగా చూస్తూ ఉన్నారు. ఏమంటారు, ఎందుకు మాట్లాడలేదంటారు? స్వర్ణ గారు, ఇక్కడ చాలా అనుభవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చిరంజీవి గారికి పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చాలా చాలా గొప్ప గౌరవిస్తారు. కానీ ఇక్కడ సున్నితమైన అంశం ఉంది. సొంత బ్లడ్ రిలేషన్ తో ఉన్న వ్యక్తి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు తత్వం ఎట్లా ఉంటుందంటే, ఆయనకి సంతోషం వచ్చినా, గౌరవం వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా కూడా ఆయన ఎమ్మటే నిర్మోహమాటంగా చూపిస్తారు. కుటుంబంలో కానీ వారి సన్నిహితుల్లో కానీ బాలకృష్ణ గారి యొక్క వైఖరి అందరికీ తెలిసిన అంశమే. ఆ సందర్భంలో బాలకృష్ణ గారిని ఏ వ్యక్తి నిలుపుదల చేసినా ఆయన ఆవేశంగా మాట్లాడే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దానికి ఆపటానికి ప్రయత్నించినా కూడా అది సరైన సందర్భం కాదు. అది వారికి కూడా అది తెలుసు. బాలకృష్ణ గారి పట్ల సున్నిత మనస్కులు ఆవేశపూరితంగా ఆయన మాట్లాడేటప్పుడు ఆచితూచే వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అది మరో కోణానికి దారితీస్తుంది. మీకు ఆయన ముక్కుసూటిగా చాలా అగ్రెసివ్ గా నిర్ణయాలు కూడా బాలకృష్ణ గారు తీసుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి ఆచితూచే కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు ఆ రోజు బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేసినా కూడా ఆలోచించి యోచించి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఆగారని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్ద అయినటువంటి మెగా కుటుంబాన్ని ఆ విధంగా అవమానిస్తుంటే ఆయన హర్షిస్తారని నేను భావించట్లా. ఎందుకంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అంతర్గతంగా బాధపడే సందర్భంలో బాధపడి కూడా ఉంటారు. మరీ ముఖ్యంగా అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, కొణిదల ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక చిన్న మాట అంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎవరైనా పల్లెత్తు మాట అంటే వెంటనే కోపం వస్తుంది నాగబాబు గారికి. అసలు సంబంధం లేకపోయినా ఇండైరెక్ట్గా మాట్లాడినా సరే వెంటనే ఏదో ఒక ట్వీటో, ఒక కామెంటో ఏదో ఒకటి చాలా అగ్రెసివ్గా చేస్తూ ఉంటారు నాగబాబు గారు. ఇంత జరిగి 2 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు నాగబాబు గారు స్పందించలేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అంటే చిరంజీవి గారి లెటర్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఒక్క మాట కూడా రాలేదు. అండ్ మీరు అంటే రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాత్రమే మేము బాధపడుతున్నాం, మాకు కూడా కాస్త అసహనంగా ఉందని చెబుతున్నారు, కానీ దానికి తగ్గ యాక్షన్ ఎప్పటి వరకు చూడలేదు. ఎందువల్ల అంటారు? అంటే మీరు స్వర్ణ గారు మన నాగేంద్ర బాబు గారి గురించి అడిగారు. నాగేంద్ర బాబు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రధాన బాధ్యతల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. జనసేన నాయకుల్లో ప్రధానమైన కీలక భూమిక వహిస్తా ఉన్నారు. జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ గతంలో లాగా కాకుండా ఏవి అంటే కూటమిలో ఉన్న పార్టీల్లో విమర్శలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. క్రమశిక్షణకి లోబడి ఉండాల్సిన పరిస్థితుల్లోకే 3 పార్టీలు తెచ్చాయి. గతంలో లాగా జనసేనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడటం, తెలుగుదేశానికి సంబంధించిన నేతల గురించి జనసేన నాయకులు మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదు. వాళ్ళు ఏమైనా లైన్కి లోబడి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటది. అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగానే మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటది. ఏ స్థాయి నాయకుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, కూటమి బంధానికి వ్యతిరేకంగా మాట్లాడినా జనసేన చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. ఎమ్మటే క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు కొత్తగా ఒక విషయం చెప్తాను. కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో
ఒక జనసేనలోకి ఒక నాయకత్వాన్ని చేర్చుకునే ప్రక్రియ ఈ వారంలో కొనసాగింది. దానికి సంబంధించి అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కొంత ఇబ్బంది ఉంది. ఆ జనసేనలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడిని సమయం తీసుకోవాలనే పరిస్థితి అంతర్గతంగా చెప్పిన నేపథ్యం ఉంది. ఆ పార్టీ జనసేన నాయకత్వం ఆ నాయకుడిని జాయిన్ చేసుకోలేదు. చాలా పటిష్టమైన నాయకుడు, సామాజిక వర్గంగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలతో పార్టీలో చేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది. కానీ ఆ రెండు పార్టీల మధ్య ఉండే సమన్వయం చాలా పటిష్టంగా ఉంది. ఇది రెండు పార్టీలు ఒక పార్టీతో ఆ నాయకుడు కనుక భేదాభిప్రాయం ఉంటే ఆ భేదాభిప్రాయాన్ని సరి చేసుకున్న తర్వాతనే రెండు పార్టీల్లో చేరికల మీద కూడా ముందుకెళ్లే పరిస్థితి రెండు పార్టీల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఆ నాయకుడు జాయిన్ అవటం వల్ల జనసేనకి లాభమే. కానీ అంతర్గతంగా ఇంకో పార్టీతో సమస్యలు ఉన్నప్పుడు, ఇంకో పార్టీతో తీవ్రమైన విభేదాలు ఉన్నప్పుడు, లేదా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉంటే, కూటమిలో రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఇద్దరు నాయకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి, జనసేన తెలుగుదేశం మధ్య అక్కడ నాయకత్వం మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే వివాదాలు తెర మీదకి రాకుండా రాష్ట్ర నాయకత్వం దాని మీద ఆచితూచి పార్టీలో చేరికలు కూడా చేర్చుకునే పరిస్థితుల్లో ముందుకు పోతా ఉంది. ఇంకొకటి, కాపు సంఘాలుగా రాష్ట్ర కాపు జేఏసీగా రెండు పార్టీల మధ్య జరిగే పరిస్థితుల్లో మేము రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన తీవ్రంగా విభేదించకూడదు. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్న కాపుల పక్షాన్ని మాట్లాడాలి మేము, అదేవిధంగా జనసేనలో ఉండే కాపుల పక్షాన్ని మాట్లాడాలి, ఏ రాజకీయ పార్టీలో ఉండే సామాజిక వర్గ సమస్యల మీద అయినా కూడా మేము మాట్లాడాలి. కానీ మేము మాట్లాడే మాటలు పార్టీని విభేదించకూడదు. ఆ అంశాన్ని దాని మీద అది కరెక్ట్ కాదు, లేకపోతే బాధపడ్డాము మేము అనే పరిస్థితుల్లో మేము చెప్పుకోవచ్చు. కానీ 2 రోజుల క్రితం జరిగింది, 2 రోజుల నుంచి కూడా మేము స్థానికంగా స్పందిస్తానే ఉన్నాం. దాని మీద ఇప్పటికే మాట్లాడాము అనేక సందర్భాల్లో, దాదాపు 4 సమావేశాల్లో కూడా మాట్లాడాం. చిరంజీవి గారిని ఏదైతే శాసనసభ వేదికగా అవమానించారో అది సరైన విధానం కాదు. బాలకృష్ణ గారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా పెద్దల చిరంజీవి గారికి జరిగిన అవమానాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా కూటమి అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉంటది. ఇది మేమేదో ఫోన్ ద్వారా మాట్లాడారని అని వింటున్నాం. కానీ పార్టీ వైపు నుంచి కూడా ఏదన్నా ఒక ప్రకటన లాంటిది వస్తే బాగుంటది. ఆ వైపుగా వస్తే మీ కూటమి నాయకత్వం కరెక్ట్ గా ముందుకు పోతుంది. అవమానం అనేది ఒక రోజుతో ఆగేది కాదు. అది ఇప్పుడు కాపు సామాజిక వర్గంగా మీరు కావచ్చు, లేదంటే జన సైనికులు కావచ్చు, రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి మాట్లాడలేదు అని అనుకోవచ్చు. మరి మెగా అభిమానులకి రాజకీయాలకి సంబంధం లేదు. చిరంజీవి గారిని మెగా స్టార్గానే చూస్తూ ఉంటారు, ఒక ఆర్టిస్ట్గా చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ అందారు. మాట్లాడారు. అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారు దీని మీద ప్రకటించారు. అదేవిధంగా హైదరాబాద్ వేదికగా ఉండే కాపు సంఘాలు, కటార్ అప్పారావు గారు లాంటి నాయకులు వీడియోలు రిలీజ్ చేశారు, ఖండించారు. ఆంధ్రప్రదేశ్ వేదికగా ఉండే చిరంజీవి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి అభిమానులు కానీ ఖండించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నేరుగా స్పందించకూడదు, ఎందుకంటే వాళ్ళు జనసేన పదిలో పనిచేసే పరిస్థితి ఉంది. అభిమాన సంఘంగా జనసేన నాయకత్వాన్ని కాదని ఆ వ్యాఖ్యలు కానీ దానికి సంబంధించి కానీ ఒక పెద్ద నాయకుడైన బాలకృష్ణ గారి పట్ల జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ స్పందించరు. అది క్రమశిక్షణకి లోబడి వస్తుంది. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారి వ్యాఖ్యలకి అనుకూలిస్తూ ఎవరన్నా తెలుగుదేశం నుంచి ఏమైనా ప్రకటనలు వచ్చినాయా? రాలేదు కదా. కొన్ని బాలకృష్ణ గారి అభిమాన సంఘం ఏమైనా స్పందించిందా? స్పందించలేదు. అది ఆవేశంగా జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా? మొత్తం మీద బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవమానించారు. ఆ అవమానం పట్ల చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారు కానీ అంతర్మాదనం తప్పనిసరిగా ఉంటది, లేకుండా ఉండదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ద్వారానే కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో. ఇంత పెద్ద స్థాయి బాధ్యతలు మోస్తున్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అంత పెద్ద స్థాయి బాధ్యతల్లో ముందుకు పోవడానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ పెద్ద అయినటువంటి చిరంజీవి గారి పట్ల ఒక విమర్శ, అదేవిధంగా ఒక అవమానం అసెంబ్లీలో జరిగితే దానికి తప్పనిసరిగా కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఆ వ్యాఖ్యల్ని అసెంబ్లీలో ఉపసంహరించుకోవాలి. దీనికి సంబంధించి చిరంజీవి గారికి తప్పనిసరిగా బాలకృష్ణ గారి వైపు నుంచి
క్షమాపణ కోరితే బాగుంటుంది అనేది రాష్ట్ర కాపు చేసి డిమాండ్. సో ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ గురించి మాట్లాడితే ఇంతకుముందు మీరు అన్నారు ఈ వ్యాఖ్యల కంటే చిరంజీవి గారికి సంబంధించి వీడు ఇట్లా మాట్లాడడం వల్ల ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, కాస్త అంతర్మదనం అయితే ఉండింది. బట్ సెన్సిటివ్ మ్యాటర్, అక్కడ బంధుత్వం ఉంది కాబట్టి, కూటమిలో భాగం కాబట్టి ఏమీ మాట్లాడలేకపోతున్నారు అని. బట్ ఒకసారి మనం పవన్ కళ్యాణ్ గారి యాంగిల్ చూద్దాం. అన్నది సొంత రక్త సంబంధం అన్నను. సో ప్రతిదానికి అగ్రెసివ్గా మాట్లాడాల్సిన అవసరం కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ అంత చట్టసభలో అన్నకు ఘోర అవమానం జరిగినప్పుడు రాజకీయాలు, పదవులు, ఇదే నా కాన్సన్ట్రేషన్, ఇదే కావాలా? లేదు అని అంటే అలా అనుకుని ఉంటే బాగుండేది, మా అన్న అందుకే లెటర్ రాయాల్సి వచ్చింది, ఇలాంటి సున్నితంగా కూడా చెప్పచ్చు తనలోని బాధను. అంటే ఇక్కడ మనకు బంధుత్వం నిలుస్తుందా? రాజకీయాలు, పదవులు కావాలా? కొంతమంది వాదన, కొంతమంది అభిప్రాయం. ఇది మీరేమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేశారు. తాను అవసరమైతే దేశ శ్రేయస్సు కోసం పార్టీ నష్టపోయినా కూడా ఇబ్బంది లేదు. అదే అటువంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు ప్రకటన చేశారు. అంటే కుటుంబం ముఖ్యమా, పార్టీ ముఖ్యమా అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు పార్టీ ముఖ్యం అంటారు. పార్టీ ముఖ్యమా, రాష్ట్రం ముఖ్యమా అంటే రాష్ట్రం ముఖ్యం అంటారు. పార్టీ ముఖ్యమా, దేశం ముఖ్యమా అనుకున్నప్పుడు నాకు దేశం ముఖ్యమని అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఒక వ్యాఖ్య చేశారు, దానికి సంబంధించి అవమానించారు అనగానే కూటమి ప్రభుత్వాన్ని తెగ తెంపులు చేసుకునే పరిస్థితి రాజకీయాల్లో ఉండదు. బాలకృష్ణ గారు అవమానించారు, బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవమానించారు. ఎందుకు అవమానించారు? అక్కడ ఒక సినిమాకు సంబంధించిన అంశంలో ఆయన అవమానించారు. ఆ అవమానాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అవమానాన్ని బాలకృష్ణ గారి వైపు నుంచి సరి చేసుకుంటారా, లేదంటే కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా సరి చేసుకోవాలా? మొత్తానికి అవమానాన్ని అయితే జనసేన అధినేత సరి చేస్తారు ఏ విధంగానైనా. అదే విధానంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆ వ్యాఖ్యల పట్ల ఇప్పటికీ స్పందించలేదని నేను అనుకోవట్లేదు. అసెంబ్లీ వేదికగా జరిగిన అంశాన్ని చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, కూటమి పెద్దలు కానీ అసెంబ్లీలో జరిగిన దాన్ని వదిలేశారని నేను అనుకోవట్లేదు. అంతర్గతంగా దానికి సంబంధించిన పెద్దలు, కూటమి అధినేతలు ఇప్పటికే మాట్లాడి ఉంటారు. దానికి సంబంధించి వివాదం కూడా అంతర్గతంగా సమసిపోయిందని నేను భావిస్తున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు మీరు ఒక తల్లిగా, ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నారు కాబట్టి మా సమస్యలు మీ దగ్గర చెప్తున్నామంటే ఇలా చేతులు జోడించి మాట్లాడారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నమస్కారం చేయలేదు. దానికి సంబంధించి ఎప్పటి వరకు మా అన్నను అవమానించారు అంటూ చాలా గట్టిగా వాయిస్ వినిపించారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆడు ఈడు అన్నా అది పెద్దగా కనిపించకపోవచ్చేమో, తెలియని పరిస్థితులు ఇంకా మనకి అంతవరకు, అంటే మీడియా ముఖంగా మీరు అన్నట్టుగా అంటే లోపల అంతర్గతంగా ఏదైనా జరుగుండొచ్చేమో కానీ బహిరంగంగా రాకపోయేసరికి స్పందించలేదు. బట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అగ్రెసివ్గా మాట్లాడినప్పటికీ చిరంజీవి గారు చాలా సున్నితంగా ఒక లెటర్ రాయడం జరిగింది, చాలా క్లియర్గా. మేము లంచ్ చేస్తూ మాట్లాడుకున్నామని. మరి ఆ రోజు అంత ఎత్తున అవమానం జరిగింది మా అన్నకాని వినిపించిన వాయిస్లో ఈరోజు చిరంజీవి గారు అక్కడ అంత ఏమీ లేనట్టుగా చాలా గౌరవంగా మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నట్లుగా రాశారు. ఎలా చూడాలి దీన్ని? ఈ భావన ఎట్లా చూడాలి? స్వర్ణ గారు, ఇక్కడ రెండు అంశాలు. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని గౌరవించలేదని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది వైసీపీ, ఆ రోజు ప్రతిపక్షంలో ఉంది జనసేన. ఇద్దరు రాజకీయ పార్టీలు అధినేతలు. రాజకీయాలు ఆ విధంగానే ఉంటాయి. అట్లా కాకుండా మా అన్నని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చూసుకున్నారు, పంచపక్ష పరవానాలు పెట్టారు, అసలు దేవుడితో సమానంగా చూసుకున్నాడంటే రాజకీయాలు ఎందుకు అవుతాయి స్వర్ణ గారు? అవి రాజకీయాల్లో ఉన్నాం మనం. అది వైసీపీ జనసేన మధ్య ఉన్న పోరాటం. అది పదే ప్రతి విమర్శలు కొనసాగుతున్న సందర్భంలో ఆ రోజు చిరంజీవి గారికి సంబంధించిన అంశం, అదే విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశం ఒక పక్క వైసీపీ వాడుకుంటది, మరో పక్క జనసేన అధినేత ఆయన ఏ విధంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే సందర్భంలో ఆ పరిస్థితుల్లో అది కొనసాగాయి. ఈ రోజు చిరంజీవి గారు మరి లేఖ రిలీజ్ చేశారు కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా గౌరవించారు అనేది. అది వైసీపీకి అనుకూలమైన ప్రకటనే కదా ఈ రోజు వైసీపీ పదే చెప్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు మీరు కూడా అడిగే వ్యాఖ్యల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పారదర్శకంగా చిరంజీవి గారిని గౌరవించారనే సందర్భం మనం అంతా అనుకుంటున్నాం. ఎందుకు వచ్చిందంటే ఆ రోజు చిరంజీవి గారి పట్ల
పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారు, గౌరవించుకున్నారు కాబట్టే ఈ రోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి దాంట్లో వివాదం లేదు. కాకపోతే ఆ వీడియో విజువల్స్ సంబంధించిన అంశంలో ఈయన నమస్కరించేది ప్రతి నమస్కారం లేని విజువల్ అనేది రావటంతో చిరంజీవి గారు చిరంజీవి గారు నమస్కరించినా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరిగి ప్రతి నమస్కారం చేయలేదనేది, గౌరవించలేదనేది విమర్శలు చేసుకున్నారు. రాజకీయాలుగానే చూడాలి మనం, విమర్శ ప్రతి విమర్శ అది జనసేన వైసీపీ మధ్య జరిగిన సందర్భంగానే చూడాలి. ఈ రోజు తన సోదరుడికి జరిగే అవమానాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదంటే, సోదరుడుగా, కుటుంబ సభ్యుడిగా, మెగా కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వ అధినేత కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో సమానమైన ప్రోటోకాల్లో ఉన్నవారు ఈరోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి గారితో ప్రోటోకాల్లో ఉన్నారు సమానంగా. వారి పటం ఏడుందో ఈయన పటం అక్కడే పెడుతున్నారు ఫోటో అన్ని చోట్ల. వేదికలు కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి గారు హాజరయ్యే దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఉంటే కూర్చోకుండా ఆపి కుర్చీ తెప్పించి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కుర్చీ వేయించిన సందర్భాలు కూడా మనం చూసాం. రాజకీయాలుగా చూసుకుంటే బాలకృష్ణ గారి వివాదం వైసీపీకి అనుకూలమైన వివాదం. రాజకీయాలుగా చూసుకుంటే పెద్దలు చిరంజీవి గారిని బాలకృష్ణ గారు చేసిన విమర్శ, వాడు వీడు అనే వ్యాఖ్య చాలా తీవ్రమైనది. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని లెక్క చేయకుండా ముందు పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాడు వీడు సొంత సోదరుణ్ణి సాక్షాత్ అసెంబ్లీలో అంటే మీరెందుకు ఊరుకోవాలనేది ప్రశ్న. మీరు సామాజిక వర్గంగా మేమేం ఊరుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే సామాజిక వర్గంగా ఆ అంశాన్ని తెర మీద తెచ్చింది కామినేని శ్రీనివాస్ గారు, దాని మీద స్పందించింది బాలకృష్ణ గారు. ఇక్కడ బాధింపబడ్డ ఒక సామాజిక వర్గం మేము. కాబట్టి మేమేమి దాన్ని అంత తేలిగ్గా తీసుకోవట్లేదు. మా దృష్టిలో ఉంది దాని మీద. బాలకృష్ణ గారు మమ్మల్ని అవమానించారనే బాధే మా అందరికీ కూడా ఉంది తప్పనిసరిగా. అదేమి సామాజికంగా కాపు వర్గాలు కానీ కాపు సంఘాలు కానీ దాన్ని ఏమి రిసీవ్ చేసుకోరు. బాధపడతా ఉన్నాం, చాలా సార్లు బాధపడుతున్నాం. కూటమి ప్రభుత్వంలో ఒకసారి కాదు, దొమ్మర్లు తీసుకొచ్చి రాయలసీమలో బలిజల్లో కలిపారు. వాళ్ళకి దొమ్మర్లకి బలిజలకి ఏం బంధుత్వం లేదు. జీవో నెంబర్ 5 తీసుకొచ్చారు, వన్ సైడ్ గా తీసుకొచ్చి బలిజల్లో కలిపారు దొమ్మల్ని. చాలా మా వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, బలిజల్లో ఎందుకు కలపాలి దొమ్మర్లని? రాష్ట్రంలో ఒక బలిజ కులమే ఉందా? ఇతర కులాలు లేవా? కూటమి ప్రభుత్వాన్ని తెచ్చింది ఎవరు? కూటమి ప్రభుత్వాన్ని తెచ్చింది బలిజలు, కాపులే కదా. మరి ఈ రోజు బలిజల మీద, కాపుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? రాష్ట్రంలో పదే పదే దాడులు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి. మీకు ఉదాహరణ అవమానం సాక్షాత్తు పెద్దలు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి అసెంబ్లీలో జరిగింది. బలిజల్లో తీసుకొచ్చి దొమ్మర్లు కలిపారు. మరి ఇదంతా అవమానమే కదా. మేము ఎక్కడ స్వాగతిస్తాం? ఎందుకు స్వాగతిస్తాం? రాజకీయాలు వేరు, కుల సంఘాలు వేరు కదా స్వర్ణ. చంద్ర గారు, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో కామినేని గారు తాను ఏదైతే టాపిక్ రేస్ చేసి ఇంత రాద్ధాంతరం జరిగిందో దానికి క్షమాపణలు చెబుతూ రికార్డ్స్లో నుంచి తొలగించాలి అంటూ కోరారు. సో కామినేని గారు చేశారా పని? మరి బాలకృష్ణ గారు చేసే అవకాశం ఏమైనా ఉందా? చేస్తారా? మీరు చేయాలని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? అదే బాలకృష్ణ గారు వ్యాఖ్యల్ని రికార్డులోంచి తొలగించాలనేది మా రిక్వెస్ట్. దానికి సంబంధించి కూటమి పెద్దలు ఆలోచించాలి. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ చందు జనార్దన్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.